నిన్న బిగ్ బాస్ అయితే ఒకరికొకరు ఇది మెగా చీఫ్ కోసం పోటీ పడింది అన్నారు. అక్కడ చూడాలి భయ్య, అసలు బిగ్ బాస్ సీజన్ అయితే ఇంత ట్విస్టులు ఇస్తున్నాడు. లాస్ట్ 4 వీక్స్ ఎండింగ్లో ఒకరికొకరు పడి చొక్కా పాపం ఫస్టే బిగ్ బాస్ మన టేస్టీ తేజది వచ్చింది, చింపి అవతల పడేసినారు టేస్టీ తేజ టీషర్ట్. ఇంకా గౌతమ్ది వచ్చింది. దాని తర్వాత గౌతమ్ టీషర్ట్ని అయితే మొత్తం అందరూ కాకులు గద్దలు అంటారు కదా, అలా మీద పడి మరి మొత్తం చింపి పడేసినారు. దీని దెబ్బకి బిగ్ బాస్ అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్లో అనిపిస్తుంది నాకు. అంత బాగా ట్రీట్ చేశారు అనిపిస్తుంది. ఇంకో మన నబీల్ని అయితే పాపం అందరూ తొక్కేసినారు భయ్య, ఎవ్వరు హెల్ప్ చేయలేకపోయారు. ఒక అవినాష్ గారు తప్ప నబీల్ని ఎవ్వరు హెల్ప్ చేయలేకపోయారు. నాకు చాలా బాధ అనిపించింది నా బిగ్ బాస్ చూస్తే. నబీల్కి ఎవరు సపోర్ట్ చేయడం, కానీ ఎనీవే నబీల్ అండ్ నిఖిల్ టాప్లో ఉంటారు. నిఖిల్కి ఛాన్సే రాలేదు కాబట్టి డెఫినెట్లీ హ్యాపీ భయ్యా నేను నిన్న ఎపిసోడ్తో. బిగ్ బాస్ కొంతమందికి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎలా మీరు ఏం చెప్తారు అసలు బిగ్ బాస్ నచ్చిన వాళ్ళు అంటే నేను చెప్తున్నా, చేతిలో రిమోట్ ఉంటుంది, మీకు నచ్చిన న్యూస్ ఛానల్స్ పెట్టుకోండి, మీకు నచ్చిన సీరియల్స్ పెట్టుకోండి. అంతగా నచ్చకపోతే మీకోసం కూడా 24 అవర్స్ భక్తి ఛానల్స్ ఉన్నాయి, 24 అవర్స్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, 24 అవర్స్ మూవీ ఛానల్స్ ఉన్నాయి. చూసుకోండి. బిగ్ బాస్ నచ్చేవాళ్ళు చూస్తారు, నచ్చకపోతే వాళ్ళు ఎందుకు సీజన్ 8 వరకు బిగ్ బాస్ ఎందుకు తీస్తారు? అందరికీ నచ్చి ఆ ప్రేక్షాదరణ ఎక్కువ ఉండడం వల్లే బిగ్ బాస్ సీజన్ 8 వరకు వచ్చింది. అది గమనించాలి. ఎవరికో నచ్చకపోతే రిమోట్ అనేది ఉంది భయ్యా, నొక్కోండి. మీరు భక్తి ఛానల్ చూసుకోండి, న్యూస్ ఛానల్ చూసుకోండి మీకు నచ్చకపోతే. లేదంటే 24 అవర్స్ ఫిలిమ్స్ వచ్చే ఛానల్ ఉంది, లేకపోతే మీ పిల్లలతో 24 అవర్స్ కార్టూన్ ఛానల్ ఉంది. ఇవన్నీ చూసుకోండి. బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కోసమేనా, లేకపోతే మెసేజ్లు అలాంటి సోషల్ కోసం కాదు? నా అభిప్రాయం ప్రకారం మెసేజ్ అనేది నాకు అర్థమైంది చెప్తున్నా, వేరే వాళ్ళకేమో తెలియదు. కానీ ఇప్పుడు నలుగురు ఫోన్లు అన్నీ మానేసి, ఫోన్లు అన్నీ పక్కన మానేసి నలుగురు కూర్చుంటే ఒక ప్రేమగా, మనం చిన్నప్పుడు కరెంట్ పోగానే అంతాక్షరి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు కరెంట్ పోగానే ఏమొచ్చేది, జనరేటర్స్ వస్తున్నాయి, లైట్స్ వస్తున్నాయి. పిల్లలకి మా సరదా లేకుండా పోయింది. మనం ఎప్పుడెప్పుడు కరెంట్ పోతాం. అలా బిగ్ బాస్లో ఫోన్లు వాళ్ళ బిజీ లైఫ్ అవన్నీ టెన్షన్స్ పక్కన పెట్టి ఒక మనిషి నలుగురితో ప్రేమగా ఉంటాడా, లేదా ఊరికే కొట్లాడతాడా, లేకపోతే అనవసరమైన గొడవలకి రియాక్ట్ అవుతాడా అనేది, అది ప్రతి మనిషిలో ఒక 3 క్యారెక్టర్స్ ఉంటారని నా అభిప్రాయం. బిగ్ బాస్ ద్వారా నేను చెప్తున్నా, ప్రతి మనిషిని ఒక రూమ్లో ఒక నెల వరకు పెట్టండి, ఫ్రీ ఫుడ్ మీరే ఇచ్చి వండుకోండి అని. వండుకోవడంలో కొట్లాడుకుంటారు, కడుక్కోవడంలో కొట్లాడుకుంటారు. ఇది రియల్గా బయట జరిగేదే వాళ్ళు చూపించారు. కాబట్టి నాకు బిగ్ బాస్ ఇది మెసేజ్గా నేను తీసుకుంటున్నాను అంతే. మిగతాదంతా అది స్క్రిప్టెడ్ కాబట్టి మిగతా అంతా వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం అది చేశారని అనిపిస్తుంది నాకు. అంటే ఈ వారంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ మెగా చీఫ్ గానా అంటే ఏమన్నా మారినాయా గెలుపు అవకాశాలు? గెలుపు అవకాశాలు అయితే నిన్న మళ్ళీ గౌతమ్ మన పృథ్వీ మధ్య మళ్ళీ టకఫార్ గొడవ జరిగింది. ఆ గొడవతో మళ్ళీ ఎక్కడో పృథ్వీ కొంచెం మైనస్ అయ్యేలా ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గౌతమ్ ముందే పీక్లో ఉన్నాడు. అలాంటి గౌతమ్ని మళ్ళీ గెలికాడు భయ్య పృథ్వీ. గెలకడం వల్ల ఎక్కడో కొంచెం పృథ్వీకి ఈసారి మైనస్ అండ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నా అభిప్రాయం ప్రకారం. అంటే లేడీస్ ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తారు? లేడీస్లో మన రోహిణి పుంజుకునింది, విష్ణుప్రియ కూడా నిన్న గేమ్ బాగానే ఆడింది. అది పృథ్వీదా లేకపోతే తందా అని పక్కన పెడితే గేమ్ పరంగా తను బాగా ఆడింది. కొంచెం ఇంకా స్ట్రాంగ్ అయితే టాప్ 5లోకి కంపల్సరీ విష్ణుప్రియ వస్తుంది భయ్య. ఓకే అండి, థ్యాంక్ యూ.